సో, కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మేజర్‌గా వచ్చే ఒక కాన్సెప్ట్ కోసం మనం మాట్లాడుకుందాం. కాంపిటేటివ్ అనే కాదు, మనకు జనరల్‌గా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. సో, దట్ ఈస్ పాలిటీ అన్నమాట. సో, పాలిటీ అంటే ఏంటి అంటే, ఇట్ మేజర్‌లీ కన్సిస్ట్స్ ఆఫ్ 4 బ్లాక్స్. అవేంటి అంటే కాన్స్టిట్యూషన్, గవర్నమెంట్, రైట్స్ అండ్ డ్యూటీస్. సో, ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే, సెట్ ఆఫ్ లాస్ ఫార్మ్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ సెట్ ఆఫ్ లాస్ దట్ ఆర్ టు బి ఫాలోడ్. మనం ఎలా ఫాలో అవ్వాలి, మనం ఎలా చేయాలి అని చెప్పేదాన్ని కాన్స్టిట్యూషన్ అంటాం. సో, గవర్నమెంట్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ దట్ గైడ్స్ పీపుల్ ఆర్ ప్రొటెక్ట్స్ ద పీపుల్, దాన్ని గవర్నమెంట్ అంటాం. రైట్స్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసేవి. అంటే యాస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నీకుండే అర్హతలేంటి, నువ్వేం చేయాలి అని చెప్పేదాన్ని రైట్స్ అంటాం. డ్యూటీస్ అంటే యాస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నువ్వు రైట్స్ తీసుకుంటున్నావు కాబట్టి వాట్ ఆర్ ద డ్యూటీస్ యూ హ్యావ్ టు ఫాలో. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఆ డ్యూటీస్ చెప్తాయి. సో దిస్ ఈస్ అవుట్లైన్ ఆఫ్ అన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్స్ అంటే ఏంటి, స్కెడ్యూల్స్ అంటే ఏంటి, అమెండ్మెంట్స్ అంటే ఏంటి, మిగతావన్నీ కూడా తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు డెమోక్రసీ కోసం మాట్లాడుకుంటే, డెమోక్రసీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక లా ఉంది. దాన్ని తయారు చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. సో, ఆ లాని తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తే సరిపోదు కదా! దాన్ని ప్రొటెక్ట్ కూడా చేయాలి. సో, ఒక లా తయారు చేశాక, దాన్ని ఇంప్లిమెంట్ చేశాక, ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్‌నే డెమోక్రసీ అంటాం. సో, ఈ డెమోక్రసీ మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నాం. నాకు ఈ రైట్ ఉంది. నాకు ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని మాట్లాడుకుంటాం కదా! సో, దట్ ఈస్ వాట్ డెమోక్రసీ ఎగ్జాక్ట్‌లీ మీన్స్. నీకుండే రైట్స్‌ని గాని, నీకుండే పాసిబిలిటీస్ గాని, నీకుండే ఒక అర్హతను గాని ప్రొటెక్ట్ చేసుకునేదాన్ని డెమోక్రసీ అంటాం. సో, ఐ యామ్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఐ హావ్ ఎ రైట్ టు స్పీక్. రైట్ టు స్పీక్ అంటే ఎలా వచ్చిందది? సో, దట్ ఈస్ వాట్ డెమోక్రసీ మీన్స్. సో, ఈ డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ 3 పిల్లర్స్ ఉంటాయి. అవేంటి అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో, ఈ లెజిస్లేచర్ అంటే ఏంటి అంటే, దిస్ ఈస్ వాట్ జనరల్లీ మేక్స్ లాస్. ఇది లాస్ మే లాస్ ఈ లాస్ ఏదైతే చేస్తుందో ఆ లాస్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ అని ఉంటుందన్నమాట. సో, ఒక లా అనేది అందరి ఆమోదం చేత ఒక లాని ప్రవేశపెట్టాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోని ఎగ్జిక్యూటివ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో, దిస్ ఇంప్లిమెంట్స్ ద లాస్. అండ్ ఇప్పుడు ఆ లా వచ్చిన తర్వాత ఒక పర్టిక్యులర్ ఎంప్లాయీ ఉన్నాడు. ఒక కేస్ స్టడీ తీసుకుందాం. ఒక పర్టిక్యులర్ ఎంప్లాయీ ఉన్నాడు. వాడికేంటంటే అనుకున్న టైంకి సాలరీ రావట్లేదు. లేకపోతే ఆహ్, వర్క్‌లో ఏదో ఇబ్బందుంది. సో, ఏంటి అంటే అకార్డింగ్ టు ద లేబర్ లాస్ వాడేం చేయాలి అంటే హి హావ్ టు అప్రోచ్ ద గవర్నమెంట్ ఆర్ జ్యుడిషియరీ కోర్ట్, కన్సర్న్ డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని అప్రోచ్ అయ్యి దట్ అతని లేబర్ లాస్ ప్రకారం అతనికి అనుకున్న న్యాయం జరగట్లేదని చెప్పి హి కెన్ కంప్లెయింట్ ఆర్ హి కెన్ అప్పీల్. సో, అక్కడేంటి అంటే ఒక లా ఉంది. ఆ లాని ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా! సో, దట్ ఈస్ వాట్ జ్యుడిషియరీ డస్ అన్నమాట. సో, దిస్ ఈస్ ద బేసిక్ ఔట్‌లైన్ ఆఫ్ ద డెమోక్రసీ. అండ్ మొత్తంగా డిస్కస్ చేసుకుంటే దిస్ ఈస్ ద ఔట్‌లైన్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. ఇలాగే ఉంటుంది. సో, మనకుండే లాస్, వాటి యొక్క రైట్స్, మనకుండే డ్యూటీస్, వాటి యొక్క అమెండ్మెంట్స్, వాటికి ఎంతవరకు మనకి యాక్సెస్ ఉంటుంది. ఇవన్నీ డిస్కస్ చేసుకునే విధానాన్ని పాలిటీ అంటామనమాట. ద వే వి లివ్, ద వే వి హావ్ టు లివ్ అని చెప్పేదాన్ని పాలిటీ అంటాం. సో, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా వస్తూనే ఉంటాను నేను. సో, ప్లేలిస్ట్ కూడా దీనికి రెడీ చేసుకుంటాం. థాంక్ యూ.